నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తుఫాన్ హెచ్చరికల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మహేశ్వరం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి శ్రీధర్ బాబు. రామచంద్రపురం నియోజకవర్గంలో మెగా జాబ్ మేళాను ప్రారంభించిన ఆంధ్ర రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్. రైతు రుణమాఫీ సందర్భంగా వలిగొండలో జరిగిన సంబరాల్లో పాల్గొన్న భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి. వరద ప్రభావిత ప్రాంతాలలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్న తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను కారణంగా జిల్లా అధికారులను అప్రమత్తం చేసేందుకు శుక్రవారం ఉండవల్లి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం నుంచి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులు అన్ని జిల్లాల కలెక్టర్లతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ జూమ్ కాన్ఫరెన్స్ కు కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి అధికారులతో కలిసి హాజరయ్యారు. ఏ డిజాస్టర్లో కూడా డిజాస్టర్ వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి, కానీ ఆ ఇబ్బందుల్ని అధిగమించే విధంగా ఒకటి సఫరింగ్ తగ్గించడం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టాన్ని తగ్గించడం, అదే సమయంలో ఎక్కడికక్కడ మీరు ముందు ప్రాణ నష్టాన్ని తగ్గించేయడం. ఇంకొక పక్కన ఒక చరిత్రను ఎప్పుడో జరిగిన అధికరించే దీన్ని కూడా మొత్తం రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ పంపించి ఆ రోజు కంప్లీట్గా ఉన్న ప్లేస్లో రాజధాని హెడ్ క్వార్టర్ పెట్టుకుని మళ్ళీ నార్మల్సీ వచ్చిన తర్వాతనే ఒక 4 రోజుల తర్వాత ఒక సెక్రటరీ మన డిజాస్టర్ ఎంత ప్రిపేర్డ్గా పెట్టారు. మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సుమారు 38 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు మంత్రి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ శ్రీధర్ బాబు శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చుగ్రింత పార్జత నరసింహారెడ్డితో పాటు డిప్యూటీ మేయర్ శేఖర్ మరియు కార్పొరేటర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మా అధికార యంత్రాంగం కూడా గౌరవ పార్లమెంట్ సభ్యులని, గౌరవ శాసనసభ్యులని ఈ కార్యక్రమానికి, అదేవిధంగా మా గౌరవ కార్పొరేటర్లని అందరినీ కూడా పిలవటం జరిగింది. ఈ సందర్భంలో మరి పురపాలక శాఖకు సంబంధించిన మంత్రిగా ఉన్న మన గౌరవ ముఖ్యమంత్రి గారి మరి వారి పట్టణ ప్రాంత అభివృద్ధికి, నగర ప్రాంత అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా ప్రజా అవసరాల దృష్ట్యా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఉండాలనే యోచనతో మరి బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ కూడా దాదాపు రాబోయే కాలంలో కూడా పట్టణవాసులకు ఇల్లు ఇవ్వాలని, పట్టణవాసులకు రేషన్ కార్డులు ఇవ్వాలని, మరి మిగతా సౌకర్యాల విషయంలో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు పోవడం జరుగుతుందని మనం చేస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో మెగా జాబ్ మేళాను మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో విఎస్ఎం ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రామచంద్రపురం నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు అండగా నిలిచేందుకు సూపర్ 6 పథకాలలో ఒకటైన మెగా డిఎస్సిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేశారని, యువ నాయకులు నారా లోకేష్ మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల అనుసారంగా వికాస్ ద్వారా జాబ్ మేళా నిర్వహించినట్లు తెలియజేశారు. నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ మరియు అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కుమార్ పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు జాబ్ మేళా, మెగా జాబ్ మేళా నిర్వహించబడతా ఉంది. ముఖ్యంగా మీరు గమనిస్తే గత 5 సంవత్సరాల్లో ఈ ఫ్యాక్టరీస్ కానీ, పరిశ్రమలు కానీ ఏవీ రాలేదు. ఈ సైకో పాలన వల్ల ఉన్న ఫ్యాక్టరీలు 8 ఫ్యాక్టరీలు బయటికి వెళ్ళిపోవటం, అదేవిధంగా నిరుద్యోగ సమస్య మీద ఏ రోజు కూడా వైసీపీ పార్టీ చిత్తశుద్ధితో లేదు. అదేవిధంగా
వాళ్ళ ఆగ్రహానికి లోనయ్యే మరి యువత కానీ నిరుద్యోగులు కానీ ఎవరో ఓటేయకపోవడం వల్లే ఈ 11 సీట్లకి పరిమితం అవడం కారణం. అదేవిధంగా గౌరవనీయులు రాష్ట్రం మరి ఇటువంటి రికమెండేషన్లు లేకుండా ఈ జాబ్ మేళా నిర్వహించబడుతుంది. అదేవిధంగా ఇక్కడతో ఈ జాబ్ మేళా అనేది అంటే వికాస ఆధ్వర్యంలో అక్షరావు గారు కూడా ఆయన హామీ మీద నేను చెప్తా ఉన్నాను. వితిన్ 1 వీక్ అందరికీ కూడా జాయినింగ్ 15 డేస్లో అందరికీ కూడా జాయినింగ్ ఆర్డర్స్ మేము ఇస్తాం. ఇక్కడ సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా 15 రోజుల్లో జాయినింగ్ ఆర్డర్స్ అనేవి వస్తాయి. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా రైతు రుణమాఫీ తొలి విడతగా ₹1,00,000 మేర రుణాలున్న రైతుల రుణమాఫీ జరుగుతున్న సందర్భంగా శాసనసభ్యులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి వలిగొండలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి సమరాల్లో పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు చేర్చే విధంగా అధికారులు సత్వర చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. శనివారం కలెక్టర్ ఇటీవలి భారీగా కురిసిన వర్షాల వలన వరద ప్రభావిత గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముంపు ప్రాంతాల్లో నీటిని తొలగించేందుకు డ్వామా ఆధ్వర్యంలో మోటార్లు ఏర్పాటు చేయనున్నట్లు, ఉపాధి హామీ కూలీలు సేవలు వినియోగించుకొని పునరావాస పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ గ్రామాల్లో పక్కాగా శానిటేషన్ అమలు చేయాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. Who is the Mandal Special Officer here? Connect చేయండి. వల్ల మనకి మేజర్గా ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో 2 మండల్స్ ఎఫెక్ట్ అయ్యాయి. ఒకటి నర్లచెర్ల హైవే మండల్ అండ్ మనకి కొవ్వూరు నెక్స్ట్ నేడదవోలు. సో ఈ 2 మండలాల్లో కూడా మనం పంట నష్టం అనేది ప్రిలిమినరీగా ఎన్యూమరేట్ చేసాం. ఆల్మోస్ట్ 7,600 వరకు ఉంది. ఇదంతా కూడా డ్యూ టు ఫ్లడ్స్, ఎర్ర కాలువ ఫ్లడ్స్ వల్లే, నాట్ డ్యూ టు హెవీ రైన్స్. సో ఇప్పుడు దీనికి సంబంధించి మనం ప్రిలిమినరీగా రిపోర్ట్ చేస్తున్నాం గవర్నమెంట్కి. అట్ ద సేమ్ టైం ఎక్కడైతే కొంచెం మనం డ్రెయిన్ అవుట్ చేస్తే క్రాప్ని మనం సేవ్ చేయగలం అనుకుంటున్నాము, అలాంటి వాటి అన్నిటి కూడా మనకి డ్వామా ద్వారా మనం టీమ్స్ని ఫామ్ చేసి మనం బెయిల్అవుట్ చేయడానికి ఈ రోజు నుంచి ఏర్పాట్లు చేస్తున్నాం. అలానే కొన్ని ఇంజిన్స్ కూడా పెట్టి వాటర్ తోలించడం అనేది జరుగుతుంది. బట్ వాట్ ఎవర్ ఈజ్ డ్యామేజ్డ్ అది దాని వరకు గవర్నమెంట్కి రిపోర్ట్ చేస్తాం. యాజ్ యూజువల్గా మనకి క్రాప్ డ్యామేజెస్ రిపోర్ట్ చేశాక మనకి ఇన్పుట్ సబ్సిడీ అనేది ఉంటుంది. దానికి కూడా మేము రికమెండేషన్స్ గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది. అలానే ఇఫ్ ద ఫార్మర్స్ కమింగ్ ఫార్వర్డ్ ఫర్ లేయింగ్ ఆఫ్ క్రాప్ ఎనదర్ క్రాప్, వీఆర్ గోయింగ్ టు సప్లై సీడ్ అండర్ సబ్సిడీ. ఇది కాకుండా రీహాబిటేషన్ సెంటర్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరికి ఇబ్బంది ఉన్న రిలీఫ్ క్యాంప్స్కి వచ్చేసి, అట్లనే లైవ్లీహుడ్కి ఇబ్బంది అయిన వాళ్ళైనా రిలీఫ్ క్యాంప్స్కి వచ్చేసి దే కెన్ టేక్ షెల్టర్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళకి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ అక్రాస్ డిఎంహెచ్ఓ ద్వారా మనం మెడికల్ అండ్ హెల్త్ క్యాంప్స్ కూడా మనం పెట్టుకున్నాం. అలానే వాళ్ళకి కావాల్సిన బేసిక్ మెడిసిన్స్ అండ్ ఈ కంటిన్యూస్ రెయిన్స్ అండ్ ఫ్లడ్స్ వలన పబ్లిక్ ఏమైనా వ్యాధులు సోకితే దానికి కావాల్సిన మెజర్స్ కూడా పంచాయతీరాజ్ అండ్ వికారాబాద్ జిల్లా తాండూరులో పోలీసులు 7,95,000 ఫేక్ నోట్లతో పాటు ఫేక్ నోట్ల తయారీకి ఉపయోగించిన కంప్యూటర్ ప్రింటర్, 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని 4గురిని అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి తెలిపారు. వీరిలో కొందరికి గతంలో నేర చరిత్ర ఉందని మీడియా సమావేశంలో ఎస్పీ వెల్లడించారు. దొంగ నోట్ల ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులకు రివార్డులు అందజేశారు. ఇంప్రిజన్మెంట్ కూడా జైల్లో ఉన్నారు, కొన్ని కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. బట్ దీని తర్వాత కూడా ఇతను
ఈ కౌంటర్ఫీట్ కరెన్సీ నోట్సే కంటిన్యూ చేస్తాము. బికాస్ ఇది ఈజీ మనీకి అలవాటు పడ్డాము అండ్ ఈజీగా ప్రజలను మోసం చేయించిన ఉద్దేశంతో ఈ కౌంటర్ఫీట్కే అలవాటు పడతాం. దీంతో బేసికల్గా తాండూరు డిఎస్పి బాలకృష్ణ రెడ్డి అండ్ తాండూరు ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్ అండ్ శ్రీరాములు ఎస్ఐ గారు అండ్ మిగతా కానిస్టేబుల్స్ అందరూ కూడా అమ్జద్ అండ్ శివకుమార్, సాయప్ప, షబీర్ అండ్ ప్రభుత్వం వీళ్ళందరూ కూడా చాలా బాగా ఈ కేసును ఛేదించడము అండ్ వీళ్ళ నలుగురిని కూడా అరెస్ట్ చేయడం. అక్కడి నుంచి పట్టణంలో మనకు పోలీస్కి వచ్చిన ఒక రెలవెంట్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇతను చంద్రయ్య అని చెప్పేసి. సో ఈ చంద్రయ్య ఈ తాండూరు గనుల్లో వర్క్ చేస్తారు. ఈయన బేసికల్గా ఇతని దగ్గర నుంచి కౌంటర్ఫీట్ కరెన్సీ ఒక 90 నోట్స్ అంటే 45,000 రూపీస్ ఈచ్ నోట్ వచ్చేసి 500 రూపీస్ డినామినేషన్తో మనము రికవర్ చేయడం జరిగింది. అతన్ని ప్రశ్నించినప్పుడు ఇతను ఇంకో ఒక వ్యక్తి పేరు కూడా చెప్పడం జరిగింది. అతని పేరు దీంతో ఈ ఇచ్చాపురం జగదీష్ను అదుపులోకి తీసుకున్న తర్వాత ఇతను వీర వెంకటరమణ అని చెప్పేసి అతని పేరు చెప్పడం. ఇచ్చాపురం జగదీష్ వచ్చేసి ఇతను ప్రాపర్ వచ్చేసి మనకు విజయనగరం డిస్టిక్. ఇతని ముందు బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఇతను ఎంప్లాయీ. అక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఎంప్లాయీ ఉన్నప్పుడు అతను బ్యాంక్ ఫండ్స్ మిస్యూజ్ చేయడం వల్ల ఒక 92 lakh రూపీస్ అతని మీద చీటింగ్ కేసెస్ పెట్టి జైలు పంపించడం జరిగింది. అదే సమయంలో ఈ A3గా ఉన్న వెంకటరమణ అనే వ్యక్తి ఇతను వచ్చేసి కోనసీమ అంబేద్కర్ డిస్టిక్ రామచంద్రాపురం నేటివ్. ఇతను అదే డిస్టిక్లో కంది జైల్లో ఉన్నారు అండ్ ఇచ్చాపురం జగదీష్ కూడా కంది జైల్లో ఇతని పరిచయం అవడం జరిగింది. ఈ A3 వచ్చేసి మనకు వెంకటరమణ అనే వ్యక్తి ఇంతకుముందు గాంజా కేసెస్లో అక్యూజ్డ్గా ఉన్నాడు. ఈ అల్లూరు సీతారామరాజు డిస్టిక్లో ప్లస్ ఇక్కడ జగ్గూర్గుట్టలో అండ్ జహీరాబాద్ ఏరియాలో కూడా ఇతని మీద గాంజా కేసెస్ ప్లస్ కౌంటర్ఫీట్ కరెన్సీ కేసెస్ ఉన్నాయి. పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని పెద్దపల్లి సిఐ ఆర్ కృష్ణ అన్నారు. విద్యార్థులు గంజాయి మాదక ద్రవ్యాలకు, సిగరెట్, గుట్కా, ఆల్కహాల్ వంటి చెడు అలవాట్లకు ఆకర్షితులు కావద్దని, జీవితాలను నాశనం చేసుకోవద్దని, విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలని సూచించారు. పిల్లలు మీరు ఇప్పుడు చిన్నపిల్లలు, తర్వాత మీకు చెప్తున్నాము, ఏదైనా గొడవలో కానీ డ్రగ్స్ తీసుకోవడం వల్ల కానీ ఎనీ ఎలక్షన్స్లో మనం ఏం చేస్తే ఎలక్షన్స్లో గొడవ జరుగుతాయి. ఆ గొడవలో కానీ మనం ఇన్వాల్వ్ అయితే మీరు చదువుకున్న చదువుకి అర్థం ఉండదు. గ్రూప్స్ 1 కానీ గ్రూప్ 2 కానీ సివిల్స్ కానీ మీకు చాలా ఇంకా మంచి హోప్స్తో ఉంటారు. మహేశ్వరం నియోజకవర్గ బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని కార్పొరేటర్లను అవమానపరిచారని బీజేపీ మరియు బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు సభను బహిష్కరించి వెళ్లిపోయారు. పైలాన్ని ఆవిష్కరించినప్పుడు బడంగపేట సంబంధించిన కార్పొరేటర్లు ఇక్కడ మనకు శంకుస్థాపనలు ఉండాలా, లేకపోతే కార్యకర్తలు కొడతారా? మాకు అక్కడ స్థానం లేదు. స్టేజ్ పై నుంచి తీసేసి మరి ఇప్పుడు ఇట్లా ఈ వ్యవస్థ ఏం నేర్పుతుంది ప్రజలకి అని అర్థం మేము అడుగుతా ఉన్నాం. మేము స్టేజ్ మీదకి వచ్చి మమ్మల్ని విలువలే ప్రోటోకాల్ పాటించాలంటే జై కాంగ్రెస్ అని నినాదాలు ఇవ్వడం మీరు దురదృష్టకరం. కూడా వర్షంలో దర్శి వస్తున్నారు కదా, మేము వర్షంలో దర్శి రాలేమా, నీడకు వచ్చినామా? మేము కూడా వంటలు చేసుకోకుండా వచ్చినాము. అందరు లేడీస్ అందరూ వంటలు చేయకుండా వచ్చిరంటే మేము పనిలేక వచ్చినామా? ప్రోటోకాల్ ఉండే కదా వచ్చింది. మేము కూడా మాకు కూడా నేను అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడ సంబంధించినటువంటి మేనేజర్ అని చెప్తే కమిషనర్ గారు మాకు క్లియర్గా ఇది అఫీషియల్ సార్ ఇది అని చెప్పి మాకు ప్రోటోకాల్ నేమ్స్ కూడా మాకు వెళ్తడం జరిగింది. కానీ దానికి విరుద్ధంగా అక్కడ కార్పొరేటర్లకు అఫీషియల్ బడంగపేట కార్పొరేషన్లో జరుగుతున్న ప్రోగ్రామ్కి కార్పొరేటర్ల పేరు పిలవకముందే ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కానీ డీసీ అధ్యక్షులు కానీ బయట వేరే మున్సిపాలిటీ చైర్మన్ కానీ వాళ్ళ కాంగ్రెస్ పిలవడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఇదేమిటనే ప్రశ్నిస్తే వాళ్ళు ఇంతకుముందు కదా టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసినప్పుడు మీరు ఎందుకు ప్రశ్నించలేదంటే వాళ్ళు మేమేమంటున్నామంటే వాళ్ళు ఆ విధంగా ప్రజా వ్యతిరేకంగా చేశారు కాబట్టి వాళ్ళు పబ్లిక్ వాళ్ళు బంధువులు పెట్టారు. మీరు కూడా అదే వాళ్ళని ఇస్తే భవిష్యత్తులో మిమ్మల్ని కూడా ప్రజలు అదే విధంగా. తెలంగాణ గిరిజన ఆర్థిక అభివృద్ధి సంస్థ చైర్మన్ కోట్నాక తిరుపతికి మంచిర్యాల జిల్లా దండేపల్లిలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొక్కిరాల సురేఖ ముఖ్య అతిథిగా పాల్గొని సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ గిరిజనుల సమస్యలు పరిష్కరిస్తూ వారిని ఆర్థికంగా అభివృద్ధి చేసే విధంగా కృషి చేయాలని అన్నారు. ట్రైకార్ చైర్మన్ తిరుపతి మాట్లాడుతూ ఎల్లవెల్లలా గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. మాతో పాటు వచ్చేవాళ్ళు, కానీ ఏ ఒక్కరు కూడా మాతో పాటు
రోజంతా పాదయాత్ర చేయడం, గడప గడప తిరగడం ఎవ్వరు కూడా చేయకపోయేవాళ్ళు. కేవలం తిరుపతితో ఉండే కొంతమంది వాళ్ళ బృందం మాత్రమే మాతో పాటు సమానంగా కష్టపడే వాళ్ళు. మళ్ళీ సాయంకాలం ఇంటికి వచ్చినాక ప్రతి ఒక్కరికి కూడా అందరికీ మధ్యాహ్నం అయితే లంచ్ సర్వ్ చేసి, రాత్రి అయితే డిన్నర్ సర్వ్ చేసి, ఆ తర్వాత వాళ్ళందరూ ఒక దగ్గర కింద కూర్చొని తినేవాళ్ళు. ఆ రోజే అనిపించింది, అంటే ఇంత నిబద్ధత ఉన్న వాళ్ళు, ఇంత సిన్సియర్గా పనిచేసే వాళ్ళు నిజంగా చాలా తక్కువ మంది ఉంటారు. ఇవాళ వారిని గుర్తించి ఈ పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ పోస్ట్కి తప్పకుండా తిరుపతి గారు వన్నీ తీసుకొని వస్తారు. గిరిజనులందరికీ కూడా గిరిజన అభివృద్ధి కోసం ఆయన పనిచేస్తారు అని చెప్పి నాకు నమ్మకం ఉంది. అలాగే మీరు మారుమూల ప్రాంతంలో పెరిగిన ఒక యువకుడికి ఒక రాష్ట్ర స్థాయి పదవి రావడం అంటే అది చిన్న మాట కాదు. దానికి అనేక మంది నా గురించి అనేక విధాలుగా అనేక చోట్ల గొడవలు జరిగినాయి, కొట్లాటలు జరిగినాయి. అయినా కూడా ఎప్పటికీ కూడా వెనుకడుగేయకుండా మా ప్రియతమ నాయకుడు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి హస్తం ఉన్నది. ఈరోజు ఆ పుణ్య దంపతులకు నేను నా జీవితాంతం ఎల్లవేళలా వాళ్ళ అడుగుజాడలో నడుస్తూ వాళ్ళ సేవలనే కొనసాగిస్తానని మరొకసారి తెలియజేస్తున్నాను. వాస్తవంగా నాకు రాజకీయాలు తెలియవు, రాజకీయాలంటే నాకు అసలు తెలియవు. కానీ రాజకీయాలల్లా ఆరితేరిన నాయకుడి చేతిలో ఉంటే ఎటువంటి వారైనా ఆయన అడుగుజాడలో నడిస్తే నాలాంటి యువకులు బయటికి వస్తారని నా రూపకంగా తెలుస్తుంది. ఈరోజు ఆ కుటుంబము గత 20 సంవత్సరాల నుండి రాజకీయాలలో పనిచేస్తుంది. ఏ రోజు కూడా ఎక్కడి నుంచి ఎటువంటి ఆశతోటి వాళ్ళు రాలేదు. ప్రజాసేవే వాళ్ళు ప్రాణంగా ప్రజలకు సేవ చేస్తూ ఈ రాష్ట్రంలోనే గుర్తింపు పొందిన కుటుంబం ఏదంటే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి కుటుంబం అని నేను. రైతు భరోసా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేసిన అసత్య ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని కరీంనగర్లో కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి అన్నారు. మీ ప్రభుత్వ హయాంలో ₹1,00,000 రుణమాఫీని 4 విడతలుగా చేసి ₹20,000 4 సార్లు రైతుల ఖాతాలో వేసినారని, ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ₹2,00,000 మాఫీ చేయడం జరుగుతుందని, రైతు పక్షపాతి అయిన కాంగ్రెస్ పార్టీకి రైతులలో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక ఇలా అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. 2 లక్షల రుణమాఫీ ఈ నెల నిన్న ₹1,00,000 స్టార్ట్ చేసి తర్వాత ఒక 15 రోజులకు 1,50,000, తర్వాత ఆగస్టు 15 అదేవిధంగా 31 మధ్యలో దాదాపు 2 లక్షల రుణమాఫీ అందరు చేసినట్టయితే దాదాపు 70% మంది రైతులకు మేలు జరుగుతుందని చెప్పితే నిన్న ₹1,00,000 రుణమాఫీ 50% మంది కూడా జరగలేదు. మేము ప్రూవ్ చేస్తామని నిన్న మాట్లాడినటువంటి బీజేపీ నాయకులకు ఒక హెచ్చరిక. గతంలో మీరు ఏ రోజన్నా ఒక్క రైతు కన్నా రైతు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర ఉందా? దాదాపు ఈ రోజు 28 రాష్ట్రాల్లో 18 రాష్ట్రాల్లో పని రాస్తున్నటువంటి బండి సంజయ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 2 లక్షల ఉద్యోగాలకు హామీ ఇచ్చింది, మరి వాటి సంగతి ఏందని కూడా ఈరోజు బండి సంజయ్ గారు అడగడం జరిగింది. దానికి సమాధానంగా దాదాపు మేము 31,000 ఉద్యోగాలు కంప్లీట్ చేయడం జరిగింది. నిన్న కూడా డిఎస్సి ఎగ్జామ్ ఎంతమంది కేంద్ర ప్రభుత్వం ఎక్కడ భర్తీ చేయాలని సందర్భాన్ని తెలియజేస్తామని. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖజానాలో ఉంచకుండా దాదాపు ప్రతి నెల 7 లక్షల కోట్లకు 7,000 మిత్తి కడుతున్నా కానీ 7,000 కోట్లు మిత్తి కడుతున్నా కానీ ఈరోజు రూపాయి జమ చేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రైతు రుణాలు ప్రకటించడం జరిగింది. ₹1,00,000 రుణాలు కూడా మాఫీ చేయడం జరిగింది. కొంతమంది అడుగుతా ఉన్నారు, కొంతమంది రాలేదు అంటే. మంచిర్యాల జిల్లాను గంజాయి రహిత జిల్లాగా అమర్చడానికి రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఆదేశాల మేరకు స్పెషల్ టీంను ఏర్పాటు చేయడం జరిగిందని మంచిర్యాల డీసీపీ భాస్కర్ తెలిపారు. ఈ టీం జిల్లా వ్యాప్తంగా సంచరిస్తూ గంజాయి రవాణా అమ్మకంపై ప్రత్యేక దృష్టి సారించి నేరస్తులను పట్టుకొని గంజాయి రవాణా నిరోధించడానికి కృషి చేస్తుందని తెలిపారు. గంజాయిని ఫస్ట్ టైం తాగిన వాళ్ళ మీద కేసు ఏం కట్టము, కానీ వాళ్ళని
మార్పు కోసము మంచిర్యాల జిల్లా హాస్పిటల్లో ఉన్న డిఎడిక్షన్ సెంటర్కి పంపి వాళ్ళని గంజాయి నుంచి బయటికి తీసుకొస్తాము. గాంజాయి వాళ్ళకి ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళ పట్ల కఠినమైన చర్యలు తీసుకొని క్రిమినల్ కేసు పెడతాము. మా ఉద్దేశము గంజాయి రహిత మంచిర్యాల జిల్లాగా ఏర్పాటు చేయాలి. అదే సమయంలో గంజాయికి అలవాటు పడ్డ యువతని దాని మహమ్మారి నుంచి బయటికి తీసుకొచ్చి వాళ్ళని మంచి పౌరులుగా తీయడమే తప్ప వాళ్ళని శిక్షించడం కాదు. కాబట్టి తల్లిదండ్రులు మీ అపోహను వీడండి. పోరాటం చేయకుండా ఉండడం కోసము వాళ్ళ పట్ల పటిష్టమైన నిఘా కోసము సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేసి వాళ్ళపై నిరంతర నిఘా ఉంటుంది. మంచిర్యాల జోన్ పరిధిలో సిపి రామగుండం ఆదేశాల మేరకు గాంజా మీద స్పెషల్ డ్రైవ్ కోసము ప్రత్యేకమైన టీములు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే గత 10 రోజుల్లో మంచి భవిష్యత్తు ఉన్న వాళ్ళు చెడు సావత్సంతో చెడుతోటి పెడదోవ బట్టి వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తును ఆగం చేసుకుంటున్నారు. వాళ్లకు వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చినాము. మొదటిసారి వాళ్ళు దొరికినారు కాబట్టి డిఅడిక్షన్ సెంటర్కి పంపిస్తున్నాము. బైండ్ ఓవర్ కూడా చేస్తున్నాము. మంచిర్యాల జిల్లా ప్రజలకు విజ్ఞప్తి ఏమిటంటే, ముఖ్యంగా మీ యొక్క పిల్లలు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ మీ దగ్గర వాళ్ళు కానీ గంజాయి, ముఖ్యంగా గంజాయి అనే డ్రగ్ను ఎవరైనా గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ఓరుగోలు శ్రీ భద్రకాళి చెరువుకు మత్తడి పడింది. భద్రకాళి చెరువుకి మత్తడి ప్రారంభమైన నేపథ్యంలో జలకళ సంతరించుకుంది. ఇప్పుడిప్పుడే ప్రారంభమైన మత్తడి కోసం పర్యాటకులు బారులు తీరే అవకాశం ఉంది. బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ పర్యవేక్షణలో బెల్లంపల్లి రూరల్ సిఐ అఫ్జలోద్దీన్, బెల్లంపల్లి 2 టౌన్ ఎస్ఐ రమేష్, తాళ్ల గురుజాల ఎస్ఐ నరేష్ కుమార్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి రైల్వే స్టేషన్లో నార్కోటిక్ ట్రైనింగ్ స్నిఫర్ డాగ్తో తనిఖీలు చేపట్టారు. ప్రయాణికుల బ్యాగ్లను తనిఖీ చేసి వారి వివరాలను తెలుసుకున్నారు. రైల్వే స్టేషన్లో ఆగిన రైలులలో మరియు స్టేషన్ పరిధిలో ఉన్న హోటళ్లు తనిఖీ చేసి వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా పరిధిలో గంజాయి అనేది పూర్తి స్థాయిలో నిర్మూలన చేయడంలో భాగంగా ప్రత్యేక నిఘా ఉంటుందని, దానిలో భాగంగానే ఈ రోజు రైల్వే స్టేషన్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈరోజు మన రామగుండం కమిషనర్ శ్రీనివాస్ ఐపీఎస్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గారి యొక్క ఆదేశాల మేరకు, అదేవిధంగా భాస్కర్ ఐపీఎస్ డీసీపీ రైల్వే స్టేషన్ బెల్లంపల్లి రైల్వే స్టేషన్ నిర్బంధించి బెల్లంపల్లి రూరల్ సర్కిల్ గారు ఆధ్వర్యంలో మరియు స్పెషల్ పార్టీ యొక్క ఆధ్వర్యంలో, అదేవిధంగా నార్కోటిక్ డ్రాగ్ను తీసుకొచ్చి బెల్లంపల్లిలో ఉన్నటువంటి ట్రైన్లను ఉచితంగా తనిఖీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా అనుమానాస్పదంగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క బ్యాగులు కూడా చెక్ చేయడం జరుగుతుంది. 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా దోమల నివారణ పట్ల ప్రజల్లో అవగాహన తీసుకుని వచ్చేందుకు జిహెచ్ఎంసీ ఎంటమాలజీ అధికారులు మరియు సిబ్బందితో కలిసి డివిజన్ పరిధిలోని పీజేఆర్ నగర్ కాలనీలో ప్లకార్డులు పట్టుకుని పాదయాత్ర చేస్తూ పర్యటించి అవగాహన ర్యాలీ నిర్వహించారు. గుంతలలో నిల్వ ఉన్న వర్షపు నీటిలో దోమల మందు పిచికారీ చేయడం జరిగింది. ములుగు జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో రవాణా సౌకర్యాలకు ఎలాంటి అవాంతరాలు ఏర్పడకుండా ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ఆదేశాలతో రహదారులపై ఆటంకాలు లేకుండా ములుగు జిల్లా పోలీసులు ఎక్కడికక్కడ ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు.
సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలం మాల్చెరువు తండాలో రైతు రుణమాఫీ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ వీరాభిమాని కాంగ్రెస్ నాయకుడు గుగ్గులోతు రవీందర్ నాయక్ ఆధ్వర్యంలో సంబరాలు జరిపారు. గిరిజనులు రైతులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బూక్యా సంపత్, బానోతు రాజ్ కుమార్, బానోతు చరణ్, భద్రవ్వ, బూక్యా గమ్లీ, బానోతు చిలికి తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించిన హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తుఫాన్ హెచ్చరికల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మహేశ్వరం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి శ్రీధర్ బాబు. రామచంద్రపురం నియోజకవర్గంలో మెగా జాబ్ మేళాను ప్రారంభించిన ఆంధ్ర రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్. రైతు రుణమాఫీ సందర్భంగా వలిగొండలో జరిగిన సంబరాల్లో పాల్గొన్న భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి. వరద ప్రభావిత ప్రాంతాలలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్న తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. ఇవి ఇప్పుడు అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.